ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాయిన్ అయ్యుంటే ఆ విషయం చెప్పాలి కదా, ఒక ఫోన్ అయినా చెయ్యాలి కదా. అంత ఆత్రంగా ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోలేకపోయావా? చేశాను నాన్న, కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా ఒళ్ళంతా పొగురు, బలుపు, ఇంకా చాలా. అని అంటాననుకున్నారు కదా నాన్న. గుండం అంటే ఏమనుకున్నారు? ఒక ఆదిశక్తి అనుకున్న పని సాధించుకొని వస్తుంది. ఏమైందిరా సడన్ గా డైలాగ్ మార్చావు? వచ్చేసిందన్నా. అమ్మా గుండమ్మా, వచ్చేసావా అమ్మా? ఏం మావయ్య, ఈయన నా గురించి ఏదో అంటున్నారు? అదేనమ్మా నిన్ను. నానా నువ్వు ఊరుకో. అబే ఏం లేదు గుండు, ఉత్తనే. అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాలేజీలో జాయిన్ చేసుకున్నారా? ఏం మాట్లాడడం లేదంటే వెళ్ళిన పని అవ్వలేదనుకుంటా బావుగారు. అయినా ఇదంతా పల్లవి వల్లే. పల్లవి ఏదో నాటకంలో తప్పు చేసిందని చెప్పి యాజమాన్యానికి కోపమొచ్చి తీసేశారు. తనకి సపోర్టుగా నిలబడ్డం వల్ల ఆ పనిష్మెంట్ పాపం తనకు కూడా పడింది బావుగారు. ఇక మళ్ళీ ఎందుకు తీసుకుంటారులే. ఏం గుండమ్మా, నువ్వెంత రిక్వెస్ట్ చేసినా తిరిగి మిమ్మల్ని కాలేజీలోకి తీసుకోలేదా? పిన్ని, అక్కడ రిక్వెస్ట్లు కాదు, అన్ని ఆర్డర్లే జరిగాయి. మళ్ళీ వాళ్ళు పెద్దమ్మని చచ్చినట్టు తిరిగి కాలేజ్లోకి తీసుకున్నారు. ఏంటి తీసుకున్నారా? ఏ డిసప్పాయింట్ అయ్యావా? ఆహా, అదేం కాదులే కాని వద్దని పంపించేశారు కదా అని. కావాలని చెప్పి స్టూడెంట్స్ అందరూ పట్టుబట్టారు. యాజమాన్యం డౌన్ డౌన్, యాజమాన్యం డౌన్ డౌన్, యాజమాన్యం డౌన్ డౌన్, యాజమాన్యం డౌన్ డౌన్. మీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇలా స్ట్రైక్ చేయడానికి కారణం? మా మేనేజ్మెంట్ చేసిన ఒక మిస్టేక్, అది సరిదిద్దుకొని వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే మా డిమాండ్. స్టూడెంట్స్ దెబ్బకి తట్టుకోలేక కాళ్ల బేరానికొచ్చారు వైష్ణవి. నాకు తెలుసు గుండు, నువ్వు ఏదో ఒక మ్యాజిక్ చేస్తావని. అది సరే కాని పెదనాన్నా, మేమొచ్చేసరికి పెద్దమ్మ గురించి తాతయ్య గారితో ఏదో అంటున్నావు, ఏంటది చెప్పు. బో, ఈ గీత నన్ను మళ్ళీ బుక్ చేసిందేంటి? ఏం లేదమ్మా, మీ పెద్దమ్మ చాలా గ్రేటు అని అంటున్నాను అంతే. ఇదిగో గుండమ్మా, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా చేసి పెట్టు. స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తే మళ్ళీ ఆ సుమలత కాలేజీలోకి తీసుకుందా? అవును, ఇంకా అక్షిత రాలేదేంటి? అయిపోయిన దానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తూ బాధపడతావు మమ్మీ? ఎందుకంటావేంట్రా? ఆ గుండమ్మ పల్లవిని కాలేజ్ నుండి పంపించేసినా ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అడ్డుపడి మళ్ళీ తిరిగి వచ్చేలా చేశారు కదరా. అధికారం నాదైనా వాళ్ళనుకున్నట్టే జరుగుతుంది. అదే తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ, ఇంకొక అవకాశం రాకుండా పోతుందా? అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు దాని గురించి వదిలే. అయితే నా మనవరాలు మళ్ళీ కాలేజీలోకి వచ్చేసిందన్నమాట. నీ పెళ్ళాం వాళ్ళు ఎన్నెత్తులు వేసినా నా మనవరాలు ముందు చిత్తయిపోవాల్సిందే. పల్లవి మంచిదే కాదురా, తెలివైంది కూడారా.
ఏంటి అందరు అలా చూస్తున్నారు? రే వచ్చింది నువ్వా? ఇల్లంతా ఊగిపోతుంటే భూకంపం వచ్చిందేమో అన్నయ్య! అనుకున్నాను. అల్లుడు అల్లుడు నువ్వు వాయిస్ పడకు, నేనే నీ దగ్గరికి వస్తా. దా. రే అల్లుడు ఎలా ఉన్నారా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అల్లుడు ఎలా ఉన్నారా? బాగున్నావా? అల్లుడు చాలు మామయ్య, చాలు మామయ్య. ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఇండియాకి వస్తే ఎవరేం పట్టనట్టున్నారేంటి? మమ్మీ అయినా చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చెప్పి రావడానికి నేనేమన్నా ఈ ఇంటి చుట్టానా? ఎగ్జామ్స్ అయిపోయాయి, వచ్చేసాను. వెంటనే రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపో. మమ్మీ, అవును, అసలు వాడిక్కడ ఉండడమే నాకు ఇష్టం లేదు. అదేంటే మనతో పాటు కాకుండా వాడొక్కడే అక్కడేం చేస్తాడు? ఇక్కడుండేం చేస్తాడు? అందరి ముందు నా పరువు తీస్తాడు. మమ్మీ చెప్పిన మాట ఎప్పుడైనా వింటాడా వీడు? నేనెలా ఉన్నాను, చరణ్ ఎలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు? మీదైతే 0 సైజు, చిన్న మావయ్య భారీ సైజు. సారీ మావయ్య. అందుకే నాకు వీడంటే నచ్చదు. ఆపవే, వాడేమీ తిని అంతలావు అవ్వలేదు. చిన్నప్పటినుంచి బొద్దుగానే ఉన్నాడు కదా. ఆ తిండినే కంట్రోల్ చేసుకునుంటే ఇప్పటికైనా సన్నబడి ఉండేవాడు కదా. చూడు మమ్మీ, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నువ్వేం చెప్పినా నేను పాటిస్తాను. కానీ తిండి విషయంలో మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తే మాత్రం నేను ఎవ్వరి మాట వినను. రేయ్, మమ్మీని ఎదిరించి మాట్లాడతావేంటి? అన్నయ్య, నేనేం గొడవ పడట్లేదు. నాకు నచ్చినట్టే నేను ఉంటానని అంటున్నాను. అదే ఓపెన్గా చెప్తున్నాను. వింటున్నారా? చిన్నప్పటినుంచి ఇంతే. వాడు చెప్పిందే మనమంతా వినాలి, కాని నేను చెప్పింది మాత్రం వాడు వినడు. అందుకే వాడంటే నాకు నచ్చదు. సర్లే, ఎప్పుడు మీ ఇద్దరికి ఉండేదేగా ఈ గొడవ. మనోడా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చావు. రారా, ఫ్రెష్ అవుదు గాని. నువ్వు వస్తున్న విషయం ముందే చెప్పుంటే పిండి వంటలవి చేసేదాన్ని కదరా. ఇప్పుడేం పోయింది? చేసి పెట్టు బామా, నేను తిని పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.